బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంఘీర్ ఎన్నికయ్యారు. 35 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మీర్జా ఫక్రుల్ ఘన విజయం సాధించారు. దేశ పార్లమెంట్ అయిన జాతీయ సంసద్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మీర్జా ఫక్రుల్ 255 ఓట్లు సాధించారు. నేషనల్ సిటిజన్స్ పార్టీ నేతృత్వంలోని 11 పార్టీల ప్రతిపక్ష కూటమి అభ్యర్థి అయిన ఓలీ అహ్మద్ను అలంఘీర్ ఓడించారు. ఓలీ అహ్మద్ 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే దీంతో మీర్జా ఫక్రుల్ బంగ్లాకు 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 343 మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎస్ఎం నాసిర్ ఉద్దీన్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఫలితాలను ప్రకటిస్తూ అలంఘీర్ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు. గత 35 ఏళ్లలో తొలిసారిగా బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఈ ఎన్నికల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో పోటీలో కేవలం ఒకే అభ్యర్థి ఉండేవారు. గత వారం బిఎన్పి అలంఘీర్ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసిన తర్వాత ఎన్నిక అనివార్యమైంది. బిఎన్పి ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ జాతీయ స్థాయి కమిటీ సభ్యత్వానికి అలంఘీర్ రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని బిఎన్పి చైర్మన్ తారిక్ రెహమాన్లతో చర్చల అనంతరం అలంఘీర్ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్లు బిఎన్పి నేత రాహుల్ కబీర్ రిజ్వీ తెలిపారు. అలంఘీర్ను పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా లాంఛనంగా ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు. జాతీయ సంసద్లో 350 సీట్లు ఉన్నప్పటికీ ఒక నియోజకవర్గంలో ఎన్నిక నిలిచిపోవడంతో 349 మంది సభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. గత నెలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా పదవి నుంచి తప్పుకున్న మహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామాతో అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష ఎన్నికల్లో 349 మంది ఎంపీలలో 343 మంది పాల్గొన్నారు. 76 ఏళ్లలో షహాబుద్దీన్ ఏప్రిల్ 2023 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తూ జూలై 24, 2026న అప్పటి స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్కు తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించి బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం అధ్యక్షుడి విధులను చేపట్టడం ప్రారంభించారు. షహాబుద్దీన్ ఏప్రిల్ 24, 2023న బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి అధికార పార్టీ అయిన అవామీ లీగ్ అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయన 5 ఏళ్ల పదవీ కాలం ఏప్రిల్ 2028 వరకు కొనసాగించాల్సి ఉంది. అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు స్పీకర్ దేశాధినేత విధులు నిర్వర్తిస్తారు. ఆ పదవి ఖాళీ అయిన 90 రోజుల్లోపు పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కూడా రాజ్యాంగం చెబుతుంది. దీంతో మధ్యంతర ఏర్పాటుకు తెరపడి అలంఘీర్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఈ ఎన్నిక బంగ్లాదేశ్లో ఒక పెద్ద రాజకీయ మార్పును సూచిస్తోంది. బిఎన్పికి చెందిన ఒక సీనియర్ నాయకుడు పార్టీ సంస్థాగత నాయకత్వం నుంచి దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎదగడం చరిత్ర సృష్టించారు.